కబురు పంపి వచ్చి కూలీని చూడమను. అలాగే బావా. కాళ్ళకి పట్టీలు కూడా తెల్లదొరగారేశారా? 7-8 ఏళ్ళుగా నేను కాళ్ళకి మాత్రమే వైద్యం చేస్తున్నాను. కర్మ. డాక్టర్ని పిలవరా. కూలీలకే నువ్వు డాక్టర్వే, నా వరకు నువ్వు మందులు ఇచ్చేవాడివే. కొత్త కూలీలు వచ్చారు, వాళ్ళ కొళ్ళు ఎలా ఉందో చూడాలట. బావరమ్మనాడు పెట్టట్టుకునిరా. స్నానానికి ఎండిడట్టు. అక్కాయ్ బావకి మంచి అరకోళ్ళు కోసి పులిసెట్టు. అందరూ లేవండి, లేవండి, లేవండి. మగాళ్ళు ఇట్రండి, ఆడవాళ్ళు అట్టుకోండి. అందరూ వరుసలు నిలబడండి. మగాళ్ళు ఇట్రండి, చెప్పింది నిలబడిందా? మగాళ్ళంతా ఇటు వచ్చి పై చొక్క తీసేయండి. గుండె రాయిలా ఉంది. ఇది ఇప్పట్లో సావడు రోయ్. దుంపలా ఉన్నావురా. సాయిబు కొట్లో చిలకడ దుంపలు ఇస్తాడు, ఉడకబెట్టుకు తిను. ఓ రా రా రా. టెంపల్ సెట్ అంత లేడు, దొరికినట్టు తీసుకొచ్చేస్తాను నీడు. రా, జబ్బ బలం బాగానే ఉంది. 25-30 ఏళ్ళు డోకాలేదు. దయమయ్య, ఓ కుత్తరు రాసి పెడతావు దయమయ్య. దయమా దళారి, నీ కూలీలను దయ్యం అంటున్నాడు చూడు. దయ్యం కాదురా, దయామయులారా. అంటే నువ్వు చాలా దయగల మోడు. నీళ్ళు లేని బాబు చుట్టూ సాధించి తిరిగేట చెప్తే చాలా ఉన్నాయి. ఉత్తరం వేయాలంటే రాయడానికి 2 అణాలు, వచ్చిన చదవడానికి 2 అణాలు. ఆనకు ఆసుపత్రి కాడికి వచ్చి ఇల్లు రండి. కూలీలందరూ మంచి దిట్టంగానే ఉన్నారా. కంచుగ 4, ఓ బడి ఉప్పు, అరబడి రాగులు, దుంపలు 4, ఓ పొగ్గొట్టం, ఓ కంబడి. తర్వాత రా ఎండుకాయలు చేరు, ఎర్రగడ్డలు, నల్ల బెల్లం, పచ్చ ఒక్క 4. తర్వాత రా పొగాకు, పొగ్గొట్టం, ఓ బడి ఉప్పు, కంబళ్ళు 2, 4 దుంపలు. రండిరా రండి. ఊళ్ళో సావడానికి చోట్లేక వల్లకాట్ ఎత్తుకుంటూ వచ్చారా? రండి రండి. చూడమే, నీ కొడుకు తాయెత్తి కట్టినంత మాత్రం రోగం ఏమవుదో. వచ్చే అమాసునాడు అమ్మూరు తల్లికి కోడి పుంజును కొయ్యాలా. ఈ రెంటికి కలిపి 10 రోజులు కూలి నాకు ఇవ్వాలి, మర్చిపోకు. మీరు ఎట్లా గుడిసెలోకి వెళ్ళు, గుడిసెలోకి వెళ్ళు. ఎవరా నువ్వు? దరిద్రుడా, కింద పడే పడే. వాడు చెప్పాడు వీడు చెప్పాడని ఒక్క మగ పురుగు లోపలికి వచ్చిందో. ఒక్కదోసారి కూడా కనిపించదే మరి. అసలే సిరాగ్గా ఉన్నా నరికి మారేస్తా.
నిన్నేనే 20 కొత్త కూలీలు నీ పట్టికలో వెళ్ళి చిగుళ్ళు గిల్లడం నేర్పు పో